టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఓజీ దూసుకుపోతుంది. మొదటి రోజు ఓపెనింగ్స్ తోనే అనుకున్న దానికన్నా భారీ వసూలుతో రికార్డులు తిరగరాస్తున్న ఈ క్రేజీ మూవీ సుమారు 160 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ అంచనా. ప్రీమియర్ల నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ స్వాగ్ చూసేందుకు థియేటర్లకు వెళ్తున్నారు. పెద్దగా ప్రమోషన్లు చేయకుండా సైలెంట్ కిల్లర్ గా వచ్చిన ఓజీ హరిహర వీరమల్లు చేసిన గాయాన్ని మర్చిపోయేలా చేస్తుంది. మరో ముఖ్యమైన నెగిటివ్ సెంటిమెంట్ కూడా ఓజీ బ్రేక్ చేసింది. మెగా హీరోలకు గ్యాంగ్స్టర్ డ్రామాలు ఇప్పటిదాకా పెద్దగా అచ్చిరాలేదు. 1988లో దాసరి దర్శకత్వంలో ఆయన 100వ సినిమాగా చిరంజీవితో లంకేశ్వరుడు తీశారు. విపరీతమైన హైప్తో వచ్చిన ఈ మాఫియా మూవీ దారుణంగా ఫెయిల్ అయింది. దీని దెబ్బకు మళ్ళీ చిరు దాసరి కాంబో సాధ్యపడలేదు. 1995లో గ్యాంగ్ లీడర్ హిట్ని రిపీట్ చేసే ఉద్దేశంతో దర్శక నిర్మాత విజయ్ బాపినీడు భారీ బడ్జెట్తో బిగ్ బాస్ తీశారు. అదేమో ఆడియన్స్ అంచనాలు అందుకోలేక హ్యూజ్ లాస్ మిగిల్చింది. ఫలితంగా మళ్ళీ ఈ కలయిక సాధ్యపడలేదు. బయ్యర్లు కూడా తీవ్రంగా నష్టపోయారు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే 2011లో తమిళ దర్శకుడు విష్ణువర్ధన్తో పంజా చేశారు. 14 సంవత్సరాల క్రితం దీనికొచ్చిన హైప్ని ఫ్యాన్స్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. స్టైలిష్ డాన్గా పవన్ కళ్యాణ్ లుక్స్ మెప్పించాయి, కానీ కంటెంట్ జనాల్ని ఆకట్టుకోలేదు. దీంతో ఫ్లాప్ తప్పలేదు. అంతకన్నా ముందు 2005లో తొలి ప్రేమ దర్శకుడు కరుణాకర్కు ఛాన్స్ ఇస్తే బాలు ఏబిసిడితో చేదు జ్ఞాపకాన్ని ఇచ్చాడు. మేకింగ్ పరంగా బాలు పంజా రెండు హై స్టాండర్డ్స్లో ఉంటాయి, కానీ క్లాస్ మాస్ను మెప్పించే అంశాలు లేకపోవడంతో ఆదరణకు నోచుకోలేదు. ఇవి కాకుండా గ్యాంగ్స్టర్ షేడ్స్లో ఉన్న గాడ్ ఫాదర్ సైతం హిట్ కాలేదన్న సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. కానీ ఓజీ ఈ నెగిటివ్ ట్రెండ్ని బ్రేక్ చేసింది. తమకు అచ్చిరాని జోనర్లో బ్లాక్ బస్టర్ సాధించి కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది. ఫైనల్ రన్ అయ్యేలోపు పుష్ప 2 కల్కి లాంటి ఆల్ టైమ్ సరసన చోటు దక్కించుకుంటుందో లేదో వేచి చూడాలి. పవన్ కళ్యాణ్ స్వాగ్ని దర్శకుడు సుజిత్ వాడుకున్న తీరు అభిమానులకు ఒక రేంజ్లో ఎక్కేసింది. సాధారణ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నార్త్ అమెరికాలో ఇప్పటికీ 3 మిలియన్ మార్క్ అందుకున్న ఓజీకి ఇంకా లాంగ్ జర్నీ ఉంది. ఎట్టకేలకు ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీని వెంటాడుతున్న ఫ్లాపుల పర్వాన్ని ఓజీ బ్రేక్ వేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన టికెట్ రేట్లు, సెన్సార్స్ ఏ సర్టిఫికేషన్ ప్రభావం చూపిస్తున్నప్పటికీ సింగిల్ స్క్రీన్లో ఓజాస్ గంభీర సునామీ మామూలుగా లేదు. సినీ సెలబ్రిటీలు సైతం పవన్ ఫ్యాన్స్గా మారిపోయి మొదటి రోజునే సినిమా చూసేయడం, ట్వీట్లు వేయడం లాంటివి చేస్తున్నారు. అజ్ఞాతవాసి నుంచి హరిహర వీరమల్లు దాకా గర్వంగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ లేని లోటుని ఓజీ దాదాపు తీర్చినట్టే. థియేటర్ ఫైనల్ రన్ ఇంకా దూరంలో ఉంది కాబట్టి నెంబర్ల గురించి అప్పుడే కన్ఫర్మేషన్కి రాలేం.